హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శరణ్య మార్నింగ్ లేచి దేవుడికి పూజ చేసి హారతి ఇచ్చి ఇంకా చాలా రోజుల తర్వాత ఇంట్లో అంతా ప్రశాంతంగా ఉండేసరికి అందరికీ హారతి తీసుకువెళ్ళి ఇస్తుంది శరణ్య. ఇదంతా దూరం నుంచి చూస్తున్న అనన్య, కాంచన చాలా జెలస్గా ఫీల్ అవుతారు. చూసావా అమ్మీ, ఇది ఎలా మళ్ళీ మామూలు అయిపోయిందో. ఈ ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉంటున్నారమ్మీ, మనం ఈ ప్రశాంతతని పాడు చేయాలి అని అంటుంది కాంచన. నేను చెప్తాను కదా, మనకి ఒక ఛాన్స్ వస్తుంది అని చెప్పి అనన్య వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా శరణ్య అందరికీ హారతిస్తూ ఉంటే తనకి వాళ్ళ అమ్మ కాల్ చేస్తారు. సో ఒక టీపాయ్పై ఆ హారతిని పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది శరణ్య ఫోన్ మాట్లాడడానికి. అదే కరెక్ట్ టైం అని చెప్పి ఇంక వెంటనే అనన్య తన చీర కొంగుకి ఆ హారతి నిప్పుని కావాలని అంటించుకుంటుంది. ఇంకా అలా కాంచన నిప్పు నిప్పు అందరూ రండి అని చెప్పి కావాలని పిలుస్తూ ఉంటుంది. ఇంకా అందరూ హాల్లోకి వస్తారు. అనన్య మాత్రం నవ్వుకుంటూ ఉంటుంది. ఏంటిది శరణ్య, మా అమ్మిని చంపేయాలని ఎందుకు అనుకుంటున్నావే అని అడుగుతుంది కాంచన. ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు తనలా చేస్తుంది అని అంటారు ఆనందభైరవి. లేకపోతే హారతిచ్చిందెవరు, ఈ శరణ్యనే కదా, ఇక్కడ పెట్టి ఎందుకు వెళ్ళింది అని చెప్పి ఇంకా మాట్లాడుతూ నోటికొచ్చినట్టు నిందలు వేస్తూ ఉంటారు కాంచన. ఇంకా అందరూ శరణ్య వైపు చూస్తూ ఉంటారు. వెంటనే లీలావతి, శరణ్య అందరికీ హారతిచ్చింది నువ్వే కదా, సరిగ్గా చూసుకోవాలి కదమ్మా అని చెప్పి అంటారు. ఇంకా వెంటనే పాపం శరణ్య, నాకు కాల్ వచ్చిందని మా అమ్మతో మాట్లాడడానికి వెళ్ళానత్తయ్యా అని పాపం బాధగా చెప్తుంది శరణ్య. ఆనందభైరవికి విషయం అంతా అర్థమవుతుంది. సరే శరణ్య, నువ్వేదో తెలియక చేశావు, అక్కడ జరగాల్సిన నష్టం జరగలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే చాలా ప్రమాదమయ్యేది. కాబట్టి ఇంకా అందరూ వాళ్ళ పని చూసుకోండి అని చెప్పి ఆనందభైరవి అనన్య దగ్గరికి వస్తుంది. అనన్య అలా ఇంకా చూస్తూ ఉంటుంది ఆనందభైరవి వైపు. ఇంకా ఆనందభైరవి పిలిపించిన డాక్టర్ అయితే ఇంటికి వస్తారు. ఆ డాక్టర్ ఇంజెక్షన్ తీసుకొని అనన్యకి గట్టిగా ఇంజెక్షన్ ఇస్తూ ఉంటారు. అనన్య గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. లేదు, ఏం జరిగినా నేను వీటన్నిటినీ ఓర్చుకోవాలి అని చెప్పి చాలా కోపంగా మొండిగా ఉండిపోతుందన్నమాట అనన్య. డాక్టర్, తన పరిస్థితి ఏంటి అని అడుగుతారు ఆనందభైరవి. మేడం, ఈ ఇంజెక్షన్ ఇచ్చాను కదా, డైలీ 2 times ఈ ఇంజెక్షన్ ఇస్తే తన బ్రెయిన్ అనేది నార్మల్గా ఫంక్షన్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ అప్పటికీ అవ్వకపోతే రేపటి వరకు చూడండి, రేపు తనకి షాక్ ట్రీట్మెంట్ ఇద్దాం మేడం, అప్పుడు ఖచ్చితంగా బ్రెయిన్లో నర్వ్స్ అన్ని కదులుతాయి అని చెప్తారు డాక్టర్. ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది. ఆనందభైరవి అలా అనన్య వైపు చూస్తూ ఉంటుంది. ఓకే డాక్టర్, రేపటికల్లా అన్నీ సెట్ అవ్వకపోతే హాస్పిటల్కి తీసుకువస్తామని చెప్పి డాక్టర్ని పంపించేస్తారు ఆనందభైరవి. అనన్యని లోపలికి తీసుకువెళ్ళిపోతుంది కాంచన. ఇది ఇలా ఉండగా ఆనందభైరవి పోలీస్ స్టేషన్కి బయలుదేరుతారు. పోలీసులు ప్రకాష్ని బాగా కొడుతూ ఉంటారు. ఆనందభైరవి ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చి, ఇన్స్పెక్టర్, ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారా అని అడుగుతారు. లేదు మేడం, వాడి గురించి వాడు ఏ విషయం చెప్పట్లేదు, బట్ వాడు డీటెయిల్స్ అండ్ వాడు ఎక్కడి నుండి వచ్చాడు, వీడి పేరేంటి, వీళ్ళ అమ్మా నాన్న ఎవరు, వీరి ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి అనేది తెలుసుకున్నాం మేడం, ఇదిగోండి వీడి ఆధార్ కార్డ్ బట్టి వీడి డీటెయిల్స్ అని చెప్పి ఇన్స్పెక్టర్ ఆనందభైరవికి డీటెయిల్స్ ఇస్తారు. అందులో చాలా క్లియర్గా ఎక్కడైతే హౌస్ నెంబర్ ఉంటుందో అదంతా చూస్తూ ఉంటుంది. ఈ పేరు ఎక్కడో విన్నట్టున్నానే, ఈ సర్నేమ్ అని చెప్పి ఆనందభైరవి ఆలోచించి వెంటనే కోపంగా ఇంకా ప్రకాష్ దగ్గరికి వస్తుంది. రేయ్, ఎవర్రా నువ్వు? అయినా నువ్వు నా కూతుర్ని బ్లాక్మెయిల్ చేసావు, నా కూతురు జీవితంతో ఆడుకోవాలనుకున్నావు, కానీ నా కొడుకు కోడల జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలనుకున్నావు? ఈ ప్రపంచంలో దర్శన్, శరణ్య విడిపోవాలని కోరుకునేది కేవలం ఇద్దరే, ఒకటి అనన్య, ఇంకొకటి సమీరా అని అంటారు ఆనందభైరవి. ఒక్కసారిగా ప్రకాష్ అలా చూస్తూ ఉంటాడు. సమీరా అని అంటాడు. అంటే నీకు సమీరకి ఏదో సంబంధం ఉంది, చెప్పు, సమీరా నీకు ఏమవుతుంది అని గట్టిగా అడుగుతారు. ఇంకా పోలీసులు లాఠీ చార్జ్ చేస్తూ బాగా కొట్టేసరికి
చెప్తాను చెప్తాను సమీర సమీర నా చెల్లెలు అని నిజాన్ని చెప్తాడు ప్రకాష్. ఒక్కసారిగా ఆనందభైరవి షాక్ అయిపోతారు. ఏంటి, సమీర నీ చెల్లెలా? అంటే అన్న చెల్లెలిద్దరూ కలిసి నా కొడుకు కోడలు కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటారా? ఇప్పుడు నిన్ను కాదు, అర్థమైపోయింది, నాకు మొత్తం అర్థమైపోయింది. ఇన్నాళ్ళు ఎందుకులే పాపమని క్షమించి వదిలేశా. కానీ నేను కొట్టాల్సిన దెబ్బ అక్కడ గట్టిగా రాసి పెట్టుందని నాకు అర్థమైంది. ఇన్స్పెక్టర్ గారు, వీణ్ణి చట్టపరంగా ఏం చేయాలో అది చేయండి, కోర్టులో సబ్మిట్ చేయండి. సాక్ష్యం చెప్పడానికి నేను లహరిని తీసుకువస్తాను అని చెప్పి అక్కడి నుండి ఆనందభైరవి వెళ్ళిపోతారు. ఆనందభైరవి సమీర ఇంటికి బయలుదేరుతుంది. సమీర అటు ఇటు తిరుగుతూ ప్రకాష్ని ఎలా బెయిల్పై బయటికి తీసుకురావాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఆనందభైరవి సమీర దగ్గరికి వెళ్ళేసరికి అలా ఇంకా సమీర అయితే చూస్తూ ఉంటుంది. ఏంటి, మీరు మా ఇంటికి వచ్చారు అని అడుగుతుంది. చూడు, మీ అన్నయ్యే ప్రకాష్ అని, మీరు కావాలనే మా పిల్లల జీవితాన్ని నాశనం చెయ్యాలనుకుంటున్నారని నేను మొత్తం తెలుసుకున్నాను. ఏం కావాలి నీకు, ఏం కావాలి? దర్శన్ని వదిలేయాలంటే నీకేం కావాలి అని గట్టిగా అడుగుతారు ఆనందభైరవి. చూడండి ఆనందభైరవి గారు, నేను ఎప్పటి నుండో మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను. చిన్నప్పటి నుండి నాకు చాలా కోరికలు ఎక్కువ. నేను బిల్డింగ్లలో బంగ్లాలో ఉండాలి, నేను చాలా ప్రశాంతంగా దర్జాగా కాలుపై కాలు వేసుకొని కూర్చొని మహారాణిలా ఉండాలి అనేదే నా కోరిక. అలాంటి బంగారు బాతే దర్శన్ని నేను పెళ్లి చేసుకొని ఒక్కసారి తనకి భార్య అయ్యాననుకో, అన్ని లగ్జరీస్ నాకు వస్తాయి. ఆనందభైరవి ఇంటి కోడలనే పేరు నాకు వస్తుంది. కాబట్టి దర్శన్కి నాకు పెళ్లి చేయండి, అదే నేను కోరుకునేది అని అంటుంది సమీర. సమీర చెంప పగల కొడుతుంది ఆనందభైరవి. ఏయ్, ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా? దర్శన్కి పెళ్ళైపోయింది. అయినా పెళ్ళైపోయిన అబ్బాయిని ఆశపడ్డం కొంచెం కూడా తప్పుగా అనిపించట్లేదా అని అంటారు. చూడండి మేడం, ఒకటి, ఇప్పుడు మీకు ఫోన్ కాల్ వచ్చింది కదా, శరణ్యకి ఇంట్లో వాళ్ళందరికీ విషం పెట్టానని. ఆ కాల్ కూడా చేసింది నేనే. మిమ్మల్ని రోజు టార్చర్ పెట్టందే నేను నిద్రపోను. ఈ టార్చర్లన్నీ వద్దు, మా ఫ్యామిలీ అంతా సేఫ్గా ఉండాలంటే నేను చెప్పినట్టు చేయండి. ఎందుకంటే నాకు మీ వెనకున్న ఆస్తి కోసమే పెళ్లి చేసుకోవడం ఇష్టం అని అంటుంది సమీరా. ఇంకా వెంటనే వెనకాల నుంచి దర్శన్ నడుచుకుంటూ వస్తాడు. దర్శన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సమీరా. ఇంకా ఆనందభైరవి, ఇన్ని రోజులు నీ కోతి వేషాలు ఎవరు చూసినా చూడకపోయినా దర్శన్కి తెలీదు. కాబట్టి ఇప్పుడు దర్శనే కళ్ళతో చూసేలా చేశా. నువ్వు దర్శన్ని విడిచిపెట్టవని, దర్శన్ని ఇంకా నీ మాటలతో వేధింపులతో తన్ని ఇబ్బంది పెడతావనే ఇలా చేశాను. చూసావా నాన్న, చూసావా? తనని నువ్వు ఇన్ని రోజులు ప్రేమించాను అనుకున్నావు. తను నీకోసం కాదు, నువ్వు నీ క్యారెక్టర్ గురించి కాదు, తను కేవలం నీ ఆస్తి కోసమే నిన్ను ప్రేమించింది అని చెప్తారు ఆనందభైరవి. పాపం అలా ఇంకా చూస్తూ ఉంటాడనమాట దర్శన్. ఛీ, నువ్వు ఇలాంటి దానివని అస్సలు అనుకోలేదు. నన్ను కాకుండా నా వెనుకున్న డబ్బును ఆలోచిస్తావా అని చెప్పి అసహించుకుంటాడనమాట దర్శన్. కరెక్ట్గా అప్పుడే ఆనందభైరవి, ఇంకా అయిపోలేదు నాన్న, చాలా చాలా ఉంది, చెప్పనా? ఏంటి సమీరా, నీ అసలు పేరు సుమతి కదా అని అంటారు ఆనందభైరవి. ఒక్కసారిగా సమీర షాక్ అయిపోతుంది. దర్శన్ అలా చూస్తూ ఉండిపోతాడు. నా పేరు అని అంటారు. నీ పేరే కాదు, నీ జాతకం అంతా నాకు తెలుసు. నువ్వు నీ ఊరి నుండి ఎందుకు పారిపోయొచ్చావో కూడా నాకు తెలుసు. లోపలికి రండి అని అంటారు. ఇంకా ఒక వ్యక్తి, ఒక బాబు, ఇద్దరు లోపలికి వస్తారు. వాళ్ళని చూసి సమీర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎవరో గుర్తుపట్టావా? నీ భర్త, నీ 5 ఏళ్ల కొడుకు అని చెప్తారు ఆనందభైరవి. ఒక్కసారిగా సమీరకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇంకా సమీర అలా చూస్తూ ఉండిపోతుంది. నాన్న, దీని చరిత్ర నన్ను చెప్పమంటావా? దీనికి చిన్నప్పుడే పెళ్లి చేశారు. ఇలా మైనారిటీ తీరిపోగానే పెళ్లి జరిగిపోయింది. ఇదిగో ఈయన వాళ్ళ ఊర్లో పొలం పని చేస్తూ రైతుగా ఉన్నారు.
కానీ తనకి రైతుగా ఉండే జీవితం నచ్చలేదు. సిటీకి వెళ్ళిపోయి అంతా చాలా లగ్జరీగా ఎప్పుడు కార్లు బంగ్లాల్లోనే తిరుగుతూ స్టైల్గా ఉండాలనుకుంటుంది, మేకప్లు వేసుకోవాలనుకుంటుంది. అందుకే తన భర్త దగ్గర ఉన్న తను సంపాదించిన డబ్బులన్నీ ఖర్చు పెట్టించేసి తర్వాత ఒక బాబు పుట్టాక కూడా తన ఆశలు చంపుకోకుండా తను భార్య అనే విషయం మర్చిపోయి తన సుఖం కోసం తను మేకప్లు, తన స్టైల్ కోసం, తన లగ్జరీ కోసం బాబుని భర్తని వదిలేసి వచ్చేసింది. ఇంకా సమీరాకి ఒక్కసారిగా ఏం చెప్పాలో అర్థం కాదు. దర్శన్ సమీరా దగ్గరికి వచ్చి, చూడు సమీరా, నువ్వు ఇలా చేయడం తప్పు. నీకు పెళ్ళైనా సరే ఒక బాబు ఉన్న ఈ విషయాలన్నీ దాచిపెట్టి నువ్వు పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు. ఇది చాలా తప్పు, చాలా తప్పు సమీరా. దయచేసి నేను చెప్పేది విను. నువ్వు హ్యాపీగా నీ భర్తతో ఉండు. కావాలంటే నీతో నేను ఏదైనా బిజినెస్ పెట్టించి మీరిద్దరూ ఇక్కడే ఉండేలా చేస్తాను. అంతేకాని నీ పేగు బంధాన్ని దూరం చేసుకోవాలనుకోవద్దు అని చెప్పి దర్శన్ చెప్తాడు. చూసావా, మా దర్శన్ క్యారెక్టర్ ఏంటో చూసావా? ఇప్పుడు కూడా నీ మంచి కోసమే ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఇంకొకసారి నా దర్శన్ జోలికి రావాలనుకున్నావో చంపేస్తా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట ఆనందభైరవి, దర్శన్. ఇంకా అలా ఒక్కసారిగా సమీరా ఏమి చెయ్యలేక కుప్ప కూలిపోతుంది. ఇంకా సమీరా వాళ్ళ భర్త అండ్ బాబు తన వైపు చూస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఆనందభైరవి, దర్శన్ ఇంటికి రీచ్ అవుతారు. శరణ్య, అత్తయ్య గారు మీకోసం ఎంతలానో ఎదురు చూశానండి, ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతారు. ఒక పాపాన్ని తొలగించుకోవడానికి వెళ్ళాను. మన ఇంటికి పట్టిన 2 గ్రహాలలో ఒక గ్రహానికి పిచ్చెక్కింది, ఇంకొక గ్రహం మన వెంటే తిరుగుతుంది. ఆ గ్రహాన్ని వదిలించుకొని వచ్చాను, అంతేనమ్మా. చూడమ్మా, ఇక నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. దర్శన్కి నీకు మధ్య ఇన్నాళ్ళు ఒక పానకంలో పుడకలాగా ఆ సమీరా ఉంటుందేమో అని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ సమీరా కూడా లేదు. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి ఇంకా ఆనందభైరవి అలా శరణ్య దర్శన్ చేతిలో చేయి వేసి చెప్తూ ఉంటుంది. ఇదంతా దూరం నుండి చూస్తున్న అనన్య, అత్తయ్య గారు, అందరూ నాకు పిచ్చెక్కింది అనుకుంటున్నారు, కానీ కాదు, నేను నటిస్తున్నాను. ఎంతైనా నా స్వార్థం నాది కదా, అందుకే ఇలా ఉంటేనైనా నన్ను ఇంట్లో ఉండనిస్తారనే ఇదంతా చేస్తున్నాను. ఒక్కసారి ఇంట్లో నా చేతికి మొత్తం వచ్చాక అప్పుడు నేనంటే ఏంటో చూపిస్తాను. కానీ నేనిప్పుడు ఆ శరణ్యనే లేకుండా చేస్తాను కదా, అది పైకి పోతేనే దర్శన్ మీరు కుప్పకూలి పిచ్చి వాళ్ళైపోతారు. అప్పుడు మిమ్మల్ని చూసి నేను నవ్వుకుంటాను అని అనన్య ఒక ప్లాన్ వేసుకుంటుంది. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. శరణ్య బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ ఉంటే అప్పుడే అనన్య శరణ్య దగ్గరికి వస్తుంది. ఎవ్వరూ లేని టైం చూసి ఇంకా అలా శరణ్య దగ్గరికి వచ్చి శరణ్యని బాల్కనీ నుండి తోసేద్దామని చేతులు పెట్టి అలా కరెక్ట్గా తోసేయబోతుంటే అనన్య మెడ పట్టుకుంటుంది ఒక చెయ్యి. ఎవరాని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఆనందభైరవి. ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది అనన్య. ఆనందభైరవి వెంటనే అనన్య నోటిని గట్టిగా మూసేసి ఇంకా అలా లోపలికి వెంటనే ఈడ్చుకొని వెళ్ళిపోతుందనమాట అనన్యని రూమ్ లాక్ వేసేసి చెంపపై ఒక్కటి కొడుతుంది. ఎవరు మీరు, ఎందుకు కొడుతున్నారు నన్ను అని మళ్ళీ నటిస్తూ ఉంటుంది. ఏయ్, ఆపువే నీ నటన. ఏంటి, నువ్వు నటిస్తుంటే నాకు తెలీదనుకుంటున్నావా? నీ నటనని నేను కనిపెట్టలేననుకున్నావా? హాస్పిటల్లో చూసినప్పుడే నువ్వు నటిస్తున్నావని నాకు అర్థమైపోయింది. కానీ ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడం ఎందుకని ఒకే ఒక కారణంతో నీ నటన గురించి ఎవ్వరికీ తెలిసేలా చెయ్యట్లేదు. ఇంకా 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 నా కుటుంబాన్ని నాశనం చెయ్యాలి, ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకున్నావో, ఇంకొకసారి శరణ్యని ముట్టుకోవాలని ప్రయత్నించినా, శరణ్యని ఏదైనా ప్రమాదం తలపెట్టాలని ప్రయత్నించినా నీ బండారాన్ని అందరి ముందు బయట పెట్టి నిన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేసేలా చేస్తా.
జాగ్రత్త అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆనందభైరవి. ఒక్కసారిగా గజ గజ వణుకుతూ ఉంటుంది అనన్య. ఇంకా ఆనందభైరవి హాల్లోకి వస్తారు. లీలావతితో, అక్క మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాను అని అంటారు. ఏంటానంద అని అడుగుతారు లీలావతి. రేపు దర్శన్కి శరణ్యకి సత్యనారాయణ వ్రతం చేయించాలనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు అన్ని అపార్థాలు తొలగిపోయాయి, అందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఇంకా వీళ్ళ మూడుముళ్ళ బంధం అనేది బలపడడానికి చేయించాలనుకుంటున్నానక్క అని అంటారు ఆనంద. మంచి విషయమే కదా, సరే అన్ని ఏర్పాట్లు చేద్దామని అంటారు లీలావతి ఫ్యామిలీ. ఇంకా అలా ఒక చేత్తో శరణ్యని ఇంకొక చేత్తో దర్శన్ని పట్టుకొని ఇద్దరిని హక్ చేసుకుంటారు ఆనందభైరవి. ఇంకా అలా శరణ్య అండ్ దర్శన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.